కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. స్తోత్రం. దేవునికి వందనాలు. వచ్చిన మీ అందరికీ నా వదనాలు తెలియజేసుకొచ్చున్నాం. కొద్ది సాక్ష్యం మేము ఉంచాలని మరి నేను ఆశతో వచ్చినాను. మరి దేవుడు 2024లో నాకు ఒక నూతన గృహాన్ని, అంటే పాత గృహాన్ని కట్టుకోవడానికి, గ్రౌండ్లో వేయడానికి మరి దేవుడు నాకు సహాయం చేసిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకొచ్చున్నాను. గత సంవత్సరం నేను చెప్పిన నూతన గృహం కొరకు మీరందరూ ప్రార్థించాలి. మరి గ్రౌండ్ ఫ్లోర్ మరి ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో కంప్లీట్ చేసి మరి మరి రెండోసారి కూడా మరి దేవుని నామమును మరి ప్రార్థించినప్పుడు 3 దినములు ఉపవాసం ప్రార్థించినాను. ఫస్ట్ ఫ్లోర్ నాయన మరి దానికి డబ్బులు లేవు. నన్ను ఎప్పుడు కూడా కింద పడేయకుండా మీకు లేవనెత్తిన దేవుడు. ఇప్పుడు కూడా నేను 3 డేస్ ఫాస్టింగ్ ఉండి నేను ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఒక మరి బిడ్డ ద్వారా నాకు 2.5 లక్షలు ఇప్పించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ లోరమాల తరశికారుల సందలవరాలని కవశరాలని స్తోత్రం. దేవుడికి వందనాలు. నేను ఎన్నికలేని దాన్ని నా ప్రార్థన ఆలకించి 2.5 లక్షలు ఇచ్చినారు. అంటే వడ్డీ లేకుండా ఇచ్చి మరి అతను కిరాయిలోనే నేను చూసుకుంటానని చెప్పినాను. మరి అదే రీతిగా మా దగ్గర 1 లక్ష ఉంది. మరి అతన్ని స్లాబ్ వేద్దామని మేము సిద్ధపడి స్లాబ్ వేసేసాం. మరి గోడలు పెట్టడానికి మళ్ళీ డబ్బులు, మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మళ్ళీ ఒక 3 దినములు ఉపవాసం ప్రార్థించినప్పుడు మరి మాకు 1 ఎకరం పొలం ఉంది. ఆ పొలం అమ్మడానికి 2 సంవత్సరాలు మేము ఇష్టపడుతున్నాం. కానీ 6 లక్షలు మాత్రమే ఇస్తాను. 6 లక్షలు అడవిలో ఉంది, అది 6 లక్షలు ఇస్తాను. అంటే ప్రభా ఎట్లా నాయన 6 లక్షలు సరిపోవు, వాళ్ళు 7.5 లక్షలు 8 లక్షలు అడుగుతున్నారు నాయన అని మేము అప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఏడ్చుకుంటున్నా. ఆయన నన్ను కింద పడేకు ప్రభా. మరి బస్తీలో మరి మేము 28 లక్షలకు ఫస్ట్ సెకండ్ వేద్దాం అనుకుంటే అప్పటికే 17 lakhs అయిపోయింది గ్రౌండ్లో లేపడానికి. కానీ దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా అప్పించిన వ్యక్తి మళ్ళా ఈ పొలం అమ్మిన తర్వాత వచ్చి ఆ అబ్బాయి ఏం చేసిందంటే నాకు వడ్డీ ఇవ్వండి అని అడుగుతున్నాడు. అప్పటికి ఇంకా మేము పరిశ్రమలో పడిపోయినాం. వడ్డీ ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి, మేము ఆ వడ్డీ ఇవ్వమని చెప్పినాము. ఇచ్చిన దానికి మేము స్లాబ్ వేసేసినాము. ఇప్పుడు పొలం అమ్ముడు పోలేదు. ఇప్పుడు ఎలా చేయాలి ప్రభా, మాకేంటి పరిస్థితి అన్నప్పుడు మేము ఎప్పుడు 7 o'clock ప్రార్థన పెట్టుకుంటామండి. ఇంట్లో టీవీలో వస్తుంది. ఇక్కడ మేము పరిశ్రమ అవుతున్నాం, నా భర్త నేను. ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు 2.5 లక్షలు ఎక్కడికి ఇచ్చి తేవాలి, మాకు దారి చూపించిన ఆయన నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నాకు ఒకలాంటి వణుకు వచ్చేస్తుంది. ఎందుకంటే బ్యాంక్ లోన్ ఆల్రెడీ తీసుకున్నాం, దానికే 13,000 పోతుంది. మిగతా డబ్బులు ఎక్కడి నుండి తేవాలో ప్రభు అని ఈ అబ్బాయి ఇప్పుడే అడుగుతున్నాడు, నాకు వడ్డీ కావాలని. నేను ఎక్కడి నుండి తేవాలి చెప్తే, నేను 5 days అయింది కదా నువ్వు డబ్బులు ఇచ్చి, నేను వాపస్ ఇచ్చేస్తాను బాబు ఎవరిని అడిగేసి అని అంటే, మళ్ళీ మాకు ఒకలాంటి గాబరి వచ్చేటప్పుడే మరి టీవీలో నుండి ఒక వాక్యం వినబడుతుందండి. దేవుడికి స్తోత్రము నాయన. ఎక్కడున్న వినే దేవుడు, ఇంతమందిలో కూడా దేవుడు ఉన్నాడు. మన మాటలు వింటున్నాడు, మన తలంపులు వింటున్నాడు, మన హృదయ ఆవేదన వింటాడు దేవుడు. మేమిద్దరం కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు మీరు భయపడకండి, మరి సైతాను మెలికి పెట్టింది మీకు అంటే ఆ అబ్బాయి హృదయాన్ని చేంజ్ చేసేసింది వడ్డీ కిందకి. కానీ దేవుడు గొప్ప దేవుడు, నీకు ఇంతకంటే మేలైనది ఇస్తానని ఆయన మాతో మాట్లాడినట్టే, మా హృదయంతో మాట్లాడినట్టే అది ఆ వర్డ్ నేను ఇక్కడ మాట్లాడుతున్నా నాకు అది వినబడి నా హృదయానికి ఎంతో మరి ఓదార్పునిచ్చే వర్డ్గా అది నేను తీసుకున్నాను. కానీ అప్పటికే నా భర్త మరి కిందికి వెళ్ళి పైకి వచ్చి సంతోషంగా మన పొలం అమ్ముడు పోయింది తీసుకుంటాను అన్నాడు. ఆయన 13 లక్షలు ఇస్తాను. దేవుడికి వందనాలు. 6 లక్షలు ఎక్కడదండి, 13 లక్షలు ఎక్కడండి. దేవుడు నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినందుకు దేవుడికి కొట్టాను వందలు. అంతేనే మళ్ళీ నా కూతురికి కూడా ఫ్లాట్ ఇప్పిస్తానని చెప్పినాము. అయితే ఆ అమ్మాయికి ఈ గృహానికి 2 విధాలుగా నాకు సహాయం కావాలి ప్రభా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మా పరిస్థితులు బాగలేదు, షుగర్ పేషెంట్లో, బీపీ పేషెంట్లో, ఎప్పుడేమవుతుందో మాకు తెలియదు ప్రభా. నా కుమార్తెకు ఒక ఫ్లాట్ ఇప్పియాలి, మాకు సహాయం చేయని ఆయన అన్నప్పుడు ఆయన 17 lakhs మాకు
మరి దేవుడు ఆయన ద్వారా ఇప్పించిండు. వెంటనే డబ్బులు వేసి మా ప్రాబ్లంను దేవుడు సాల్వ్ చేసినందుకు దేవుడికి కొట్టు వందనాలండి. ఎవరి ద్వారానో టీవీ ద్వారానో బిడ్డల ద్వారానో బయట వారి ద్వారానో దేవుడు మాట్లాడతాడు. ఆ మాట్లాడేదాన్ని మనం గ్రహించి మనము ఆమెని తీసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యము మా పట్ల చేసినాడు. ఎందుకంటే నువ్వు భయపడకు అధైర్యపడకు, నీకు నేను ఇస్తున్నాను, అంతకంటే గొప్పదన్నాడు. నేను నా దేవుడు ఇట్లా మాట్లాడతాడు అని నేను అనుకొని నేను నమ్మి విశ్వసించినప్పుడు ఉదయకాలం పొయ్యి ఇట్లా వచ్చి ఏం పికర్ చేయకు, అమ్ముడు పోయింది, నాకు ₹1,00,000 అడ్వాన్స్ వేసేస్తాను, ₹3,00,000 మళ్ళీ తర్వాత వేస్తాను అని చెప్పి నా ప్రాబ్లమ్స్ దేవుడు సాల్వ్ చేసినందుకు దేవుడికి కోటాను వందనాలు. మీ అందరి ప్రార్థనలు బట్టి వందనాలు. మరి సెకండ్ ఫ్లోర్ కూడా మరి ఫస్ట్ ఫ్లోర్ కూడా తయారైపోయింది. దేవుడికి వందనాలు చెల్లిస్తూ మరి ఆ కుటుంబం కూడా మరి మా అందరి కొరకు కూడా మీరు ప్రార్థనలు చేసినందుకు మీ కోటాను వందనాలు. దేవుడికి మరి ఎంతో మరి స్తోత్రాలు చెల్లిస్తూ మరి అన్నయ్య వద్దను బట్టి వందనాలు. వారి ప్రార్థనలు కూడా మా పట్ల ఎన్నో ఘనమైన కార్యాలు చేసినారు. వాళ్ళిద్దరిని నిలబెట్టుకొని కూడా గొప్ప గొప్ప కార్యాలు చేసినాడు మా జీవితంలో. దేవుని ఎప్పుడు కూడా మర్చిపోము. దేవుడు ఎప్పుడు మనము ఎంత సమీపంగా ఆయనతో ఉంటామో ఆయన మనకు అంత సమీపంగా ఉంటాడని మరి నేను నమ్మిన సిద్ధాంతం. కాబట్టి మీ అందరూ కూడా ఎంతగా మీరు దగ్గరగా ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ వెళుతుంటారో, దేవుడికి ప్రార్థిస్తుంటారో అంత సమీపంగా మనకు వచ్చి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని నా గట్టి నమ్మకం. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించున్నాడు. మరేంటండి కూడా అమ్మాయిలు ఉన్నారా? శ్రీదేవి, జ్యోతి గారు. మరైతే లెఫ్ట్ హ్యాండ్ దేవుని యొక్క ఉంది, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని